గామి సినిమా ఇప్పుడే చూసి వస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఇంకో సినిమా కూడా భీమా సినిమా కూడా వెళ్ళినా. ఇప్పుడు ఆల్రెడీ గామి చూసినా బాగుంది. విశేషంగా సినిమా కెరియర్లో అది బెస్ట్ మూవీ అనొచ్చు. అసలు అది హిమాలయ పర్వతాలు చూస్తుంటే అసలు మనకు ఒక వెరైటీ అనిపిస్తుంది, ఒక డిఫరెంట్ ఉంటుంది. అసలు విశ్వేశ్వర సినిమా కథ ఒప్పుకోవడం కూడా, ఈ క్యారెక్టర్ చేయడం కూడా చాలా అసలు చాలా విచిత్రంగా ఉంది. ఇంకో చిన్న పాప యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు సినిమా చూసిన కూడా ఇన్స్పిరేషన్ ఇది. ఈ విశ్వేశ్వర కెరియర్లో పెద్ద పెద్ద బ్లాక్ పర్సన్ మూవీ అవుతుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ సినిమా శివరాత్రికి వచ్చింది మంచి పెద్ద బెస్ట్ మూవీ అనిపించుకోవచ్చు. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా అసలు చూసిన మనకు ఒక డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం ఒక ప్రపంచం అనేది ఒక డిఫరెంట్గా చూపించిండు. కాశ్మీరు మొత్తం ఒక డిఫరెంట్ అసలు సినిమా అనేది మనము చూసుకున్నా కూడా విశ్వేశ్వర యాక్టింగ్ అని చాలా డిఫరెంట్గా చేసిండు. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ శివరాత్రి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఎవరు కూడా అలాంటి మూవీస్ తీసుండరు. ఇట్ మీన్స్ డైరెక్టర్ చాలా కష్టపడి ఉంటాడు అనమాట. అలాంటి ఫిల్మ్ ఇండియాలో తీయాలంటే అసలు అది టోటలీ డిఫరెంట్ కాంటాక్ట్. అండ్ దట్ ఈజ్ చైనా ఫిల్మ్ మాదిరి చాలా కష్టపడి ఉంటారు నాకు తెలిసి ఈ మూవీ తీయడానికి. అసలు విశ్వక్సేన్ అనేది లాస్ట్ మూమెంట్లో అలా వస్తాడు, అలా చేస్తాడు అనేది అసలు టోటలీ డిఫరెంట్ యాటిట్యూడ్ అనమాట. డిఫరెంట్ టాపిక్ ఇది అంతా. యాక్చువల్గా మూవీ చూస్తే కానీ మీకు కూడా అర్థం కాదు ఆ విశ్వక్సేన్ ఎలా వస్తాడు, అసలు అమ్మాయి అబ్బాయి స్టోరీ ఎలా మారుద్ది, లాస్ట్లో హీరోయిన్ టచ్ అప్, అసలు బాడీని ఇట్లా టచ్ చేస్తే అదొక డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. సో అలాంటిది చేయాలంటే ఇలాంటి టైప్ ఆఫ్ డైరెక్టర్స్ చేయాలంటే అది రాజమౌళి లైక్ ఆ డైరెక్టర్ చాలా బాగా చేశాడు విద్యాధర్. ఇట్స్ వెరీ గ్రేట్ మూవీ ఇది. ఫస్ట్ టైం మేము వచ్చి చూడడం ఇక్కడ. ఇట్స్ వెరీ 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 ఫంటాస్టిక్. గామి సినిమా చూడడం జరిగింది ఇప్పుడే. సినిమా ఎలా ఉందంటే దాన్ని ఏమంటారు ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ అనమాట. అసలు ఒక 3 స్టోరీస్ అనేవి ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి. క్లైమాక్స్లోకి వచ్చేసరికి ఆ ట్విస్ట్ అనేది రివీల్ చేస్తారు. అవన్నీ సినిమా చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను. సినిమా చాలా బాగుంది. ఒక కొత్త కథ అనమాట. అంటే దాన్ని ఏమంటారు, ఈ మధ్య కాలంలో ఇలాంటి కథ తెలుగు సినిమాలో రాలేదు. తెలుగు సినిమా గురించి మాట్లాడుతున్నాను నేను. తెలుగు సినిమాలో ఇలాంటి కొత్త కథ రాలేదు. అంటే కొంచెము దాన్ని ఏమంటారు స్లో నెరేషన్ ఉంది, కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా దాన్ని ఏమంటారు హిట్ సినిమా ఇది. విజువల్గా చాలా బాగుంది. అదే డైరెక్షన్ చాలా బాగుంది. అంటే స్టోరీ అనేది ఒక అంటే చాలా సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో సిండ్రోమ్స్ ఉంటాయి, డిఫరెంట్ సిండ్రోమ్స్. అలాగే ఇది ఒక సిండ్రోమ్ సినిమా, కానీ ఆ తీసిన విధానం చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది. ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ కంప్యూటర్ గ్రాఫిక్స్, ఈ మధ్యకాలంలో ఇంత కంప్యూటర్ గ్రాఫిక్స్ తో వచ్చిన సినిమా నేను అంటే ఈ మధ్యకాలంలో ఈ ఒక 3-4 months హనుమాన్ సినిమా తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్ మీద వచ్చిన సినిమాలో ఇది చాలా బాగుందన్నమాట. ముఖ్యంగా డైరెక్షన్ గురించి చెప్పాలండి. డైరెక్టర్ పడ్డ కష్టం కానీ, మొత్తం కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడిన తీరు కానీ, అసలు విజువల్గా చాలా బాగుందండి సినిమా మాత్రం హిట్ సినిమా ఇది. విశ్వక్సేన్ అంటే ఈ సినిమాలో సాంగ్స్ ఇవన్నీ ఏమీ లేవు. ఇది ఒక కమర్షియల్ సినిమా లాగా లేదు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా అన్నమాట. ఇది ప్రయోగం అనే సినిమా. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఈ సినిమా చూడొచ్చండి. కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా ఉంది. సింహంతో ఆ సీన్ చాలా బాగుంది. అంటే 2-3 సీన్స్ లో లైన్ అనేది వచ్చింది అనమాట. ఆ సీన్స్ చాలా బాగా తీసాడు అనమాట. డైరెక్షన్ ఆ డైరెక్టర్ పేరు విద్యాధర్ కాగిత అనమాట. అతను చాలా బాగా తీశాడు. సినిమా చూడొచ్చు. ఈ శివుడి మీద ఒక సాంగ్ ఉండిద్ది అనమాట. ఆ సాంగ్ ఒక 2 minutes ఉండిద్ది. అద్భుతంగా పిక్చరైజ్ చేశాడు అన్నమాట. చాలా బాగుంది సార్. కంప్యూటర్ గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంది. గామి లైనప్ ఏంటంటే గమ్యం చేరటం. ఎవరికైనా ఒక ఆశయం ఉంటుంది. ఆలోచన తగ్గట్టుగా ప్రయత్నానికి ఫలితం ఎలా? ఒక ఫ్యాంటసీ, ఒక అడ్వెంచర్, ఒక థ్రిల్లర్. 5 years బ్యాక్ విశ్వక్సేన్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన దానికి డైరెక్టర్ విద్యాధర్ చూపించిన స్క్రీన్ ప్లే, ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం కావాలి, సహనం కావాలి. ఒక సైంటిఫిక్ మూవీ, ఒక డిసీజ్ ఉన్నప్పుడు భగవంతుడి ఆశీర్వాదం కావాలి, రిజల్ట్ తగ్గట్టుగా ప్రకృతిని కూడా మనము ఆహ్వాదించాలి. ఇలాంటి సినిమాలు చాలా వేరుగా వస్తాయి. విశ్వక్సేన్కి ఇది ఒక బ్యాక్ బోన్ మూవీ అనుకోవచ్చు. మహాశివరాత్రి పరమేశ్వరుడి ఆశీస్సులతో గ్రాఫిక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన, గట్స్ తగ్గట్టుగా అయిన పర్ఫార్మెన్స్ చాలా ఎక్సలెంట్గా, ఆడియన్స్ పల్స్కి క్యాచ్ అయ్యే విధానంగా
ఒక డిసీజ్ ఉన్న పర్సన్స్కి మెడిసిన్ ఎంత ఇంపార్టెంటో మనోధైర్యం అన్న లీడ్ అనేది చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేశారు. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. మహాశివరాత్రి శుభాకాంక్షలు. గామి మాత్రము విజువల్ వండర్. ఒక విధంగా చెప్పాలంటే మన తెలుగులో ఒకప్పుడు దేవి అమ్మోరు చూసినప్పుడు ఆ విజువల్స్ ఎట్లయితున్నాయో నాకైతే అట్లా విజువల్స్ చాలా మంచిగా అనిపించింది. మెయిన్ థింగ్ మన విశ్వక్ సేన్ గారు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఆయన కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ఏదైతే అనుకున్నారో అదైతే సక్సెస్ అయినట్టు లెక్కన చాలా బాగుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇలా కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి అవన్నీ ముందే చెప్పిండు. ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, జస్ట్ ఒక డిఫరెంట్ ఫిలిం అనిపించుకుంటుంది అని చెప్పేసి డిఫరెంట్ ఫిలిం నాకైతే నచ్చింది అన్న మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఫిలిమ్స్ మన తెలుగు వాళ్ళు తీయడం హాలీవుడ్ రేంజ్ కి విజువల్స్ చూపెట్టడం అయితే నాకైతే నచ్చింది. మన కమర్షియల్ ఎలిమెంట్ ఇప్పుడు ఏదైతే మనకు బాలయ్య బాబు సినిమాలు చూసినప్పుడు ఏదైతే ఎక్స్పీరియన్స్ పొందుతామో ఒక డిఫరెంట్ ఫిలిం చూసినప్పుడు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ పొందాలి. ఆ టేస్ట్ అనేది ఉండాలి. నాకైతే ఆ ఫిలిమ్స్ ఎట్లా నచ్చినాయో ఈ ఫిలిం కూడా ఒక డిఫరెంట్ థాట్ తోటి వచ్చింది డైరెక్టర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్స్, బ్యాక్గ్రౌండ్స్ కూడా డైరెక్షన్ చాలా బాగుంది. కంపల్సరీ మస్ట్ వాచబుల్ మూవీ. విశ్వక్సేన అన్నట్టు మమ్మల్ని ముగ్గురిని స్టేజ్ మీద అన్నాడు, ఆ ముగ్గురిని గుర్తుపెట్టుకోండి అన్నాడు. సో అన్న ఏదైతే సినిమాకి చెప్పిండో మాస్ డైలాగ్స్, ఐటమ్ సాంగ్స్ అట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి అన్నాడు. సో విశ్వక్సేన అన్న ఏదైతే చెప్పిండో సినిమాలో చూసిన తర్వాత అదే. సో డైరెక్షన్ అంటే 6 సంవత్సరాలు కష్టపడ్డారంట. సో ఆ కష్టపడడానికి అయితే ప్రతిఫలం వచ్చింది. సో నేను అనుకున్న హాలీవుడ్ సినిమా చూస్తున్న విజువల్స్ కానీ ఆ ఫ్లాట్ తీసుకోవడం కానీ అంటే కరెక్ట్ సినిమాని ఫ్లాట్ 3 క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ 3 క్యారెక్టర్స్ని జాయిన్ చేసుకుంటా అట్లా తీసుకెళ్ళింది. ఇంటర్వెల్ వరకు స్టోరీలో లాగలేదు. ఇంటర్వెల్ స్టార్ట్ అవ్వగానే స్టోరీలో ఫ్లాట్ వెళ్ళిపోయింది. సో లాస్ట్కి ½ అన్ అవర్ మళ్ళీ ట్విస్ట్ ఇచ్చిండు. సో ఆ గూస్ బంప్ సీన్స్, ఆ సింహం వచ్చినప్పుడు అటాక్ చేసినప్పుడు అసలు గూస్ బంప్స్ వస్తుంటది. నిజంగా విశ్వక్సేన అన్న డైలాగ్ చెప్తాడు, నన్ను ఎవ్వరు లేపాల్సిన అవసరం లేదు, నన్ను నేనే లేపుకుంటా అన్నాడు కదా. సో అలాంటి ఇలా చేసేవాడి కంటెంట్ ఉన్నవాడికి, కథను నమ్ముకున్న వాడికి ఆ మాత్రం కాన్ఫిడెంట్ ఉన్నా అన్న కొట్టినావు అన్న, హిట్ కొట్టినావు అంటే మీరు ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోక రాకండి. సినిమాని సినిమాగా చూడండి, వేరే లెవెల్ గూస్ బంప్స్ వస్తాయి సినిమాలో. నిజంగా డైరెక్షన్కి నిజంగా హ్యాట్సాప్. సో అందుకని డైరెక్టర్ నాకు తెలిసి 6 సంవత్సరాలు చిక్కిపోయినట్టున్నారు. సో ఈ మాత్రం సినిమా తీసే చిక్కిపోవడం కాదు, అంతే ఎలా వస్తుంది సినిమా అని అనుకున్నాడేమో. కానీ సార్ ఎక్సలెంట్ మూవీ తీశారు. ఆ విజువల్స్ కానీ ఆ విశ్వక్సేన యాక్టింగ్ అయితే చింపేశారు. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే విశ్వక్సేన స్లోగా సినిమా ఇది మాకు మాస్ ఎలివేషన్ లేదంటున్నారు. కానీ ఈ సినిమాతో కాదు, నెక్స్ట్ మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ వస్తుంది. నిజంగా నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, ఒక ఫైట్ ఉంటుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు ఇట్లా అనుకొని చూస్తారు, ఎన్టీఆర్ విశ్వక్సేన అని చూస్తారు. అలాంటి ఫైట్ ఉంటుంది అన్న. బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టేసినాం. ఈ సినిమాని ప్రశాంతంగా వచ్చి చూడండి. మంచి ఇలాంటి సినిమాలు మన తెలుగు వాళ్ళు తీయలేరేమో అనుకున్నారు కానీ బట్ తీసి చూపించారు. ఖచ్చితంగా ఈ సినిమా అందరూ వచ్చి థియేటర్కి వాచ్ చేయండి. మంచి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది మీ అందరికీ. సో ఎంటైర్ టీమ్కి, సో మీ కష్టానికి ప్రతిఫలం దొరికిందని నేను అనుకుంటున్నాను. ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి హాలీవుడ్ సినిమాలే అవే చూస్తామా అనుకున్నాం, బట్ మన తెలుగులో కూడా ఇలాంటి సినిమా తీయాలని నిరూపించారు. సో ఇంకా ఇలాంటి సినిమాలు రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.